మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 7:22 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం మనమందరం కలిసి 22-23 గట్టిగా బిగ్గరగా మన భాగాల్ని మనం చదువుదాం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహాయం కొరికే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు. అందరి బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తాం. దేవా, ఆరాధనకి వెళ్తుండగా దేవా నీ కృప నీ సహాయము మా అందరికి అనుగ్రహించుకొని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతూ నేను దుమ్ములని ధూళిని ఎన్నికల లేనిటువంటి వాడిని ఒప్పుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మచేత నన్ను మమ్మలను నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ మనం చదివిన భాగంలో ఏం రాయబడిందంటే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. నాకేమో మనసులో ఒక మాట ఉంది, ఇదేమో బయట ఇది చెప్పాలనిపిస్తుంది. ఇందాక పాడిన పాట చాలా బాగుందండి. అది ఒక ఇన్బాక్స్లో మా ఇన్బాక్స్లో పడినట్టే ఇంక అది కదా. అది చెప్పినాక ముందుకు వెళ్దాం. లోపల ఒకటి బయట ఒకటి కష్టం. సరే, ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. క్రైస్తవులు ఎవరంటే రక్షింపబడిన వారు క్రైస్తవులు. అంతేకాదు, మనం క్రీస్తుకు దాసులం. ఒకప్పుడు మనము క్రీస్తుకు దాసులం కాదు. ఒకప్పుడు మనము క్రీస్తుకు దూరస్తులం. ఒకప్పుడు సంఘానికి దూరస్తులం. ఒకప్పుడు మనము పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారిమి. కానీ ఇక్కడ ఎంత మంచి మాట రాయబడిందంటే, ప్రభువునందు పిలువబడిన దాసుడు, తర్వాత ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. చూడు ఎంత మంచి మాట రాయబడిందంటే, వాడు స్వాతంత్రం ఎలా పొందాడంటే ప్రభువు వలన పొందాడు. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో హెబ్రీ జనాంగం అనగా ఇశ్రాయేల్ జనాంగము వారు ఏ విధమైన కఠిన దాసత్వంలో ఐగుప్తులో ఉన్నారో మనం ఎరుగు. చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండము 1:11 చదవండి. నిర్గమకాండం 1:11. చూశారండి, ఇక్కడ రాయబడింది వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా. ఇక్కడ రాయబడింది కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు. అంటే దాసరికం అనేది శ్రమతో కూడింది, వెట్టి పనులతో కూడింది, భారముతో కూడింది. ఆనాడు ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఐగుప్తు అధికారులు, ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని శ్రమ పెట్టాలని, వెట్టి పనులు చేయించాలని వారు కోరారు. కారణం, వారి ఎదుగుదల వారికి నచ్చలేదు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టారంట. మంచి మాట ఉంటుంది చూడండి, అక్కడ నిర్గమకాండం 2:23 చదవండి సిస్టర్. నిర్గమకాండం 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మెరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాబట్టి దాసత్వం అనేది క్రూరమైనది, దాసత్వం అనేది శ్రమతో కూడినది, దాసత్వం అనేది కఠినంతో కూడినది. ఒకరి ఎడల జాలి చూపనిది దాసత్వం అంటే.
ఆడ రాయబడింది, ఎంత మంచి మాట రాయబడింది అంటే, ఇశ్రాయేలులు తాము చేచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు. నిట్టూర్పులు ఇడిచారు వాళ్ళు. అందుకే వారు మొరపెట్టగా దేవుని యొద్దకు చేరింది వారి మొర. చూడండి, ఇప్పుడు ఇక్కడ మోసే చూద్దాం. చూడండి, ఇక్కడ నిర్గమకాండం 2:11 అనుకుంటాను. చూడండి, 2:11. ఆ దినములలో మోసే పెద్దవాడై ఒక హెబ్రీయుని, ప్రియ స్నేహితుడా, సహోదరు, ఇక్కడ రాయబడింది, ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. వారి భారాలన్నీ కూడా మోసే చూస్తూ వచ్చాడు. నా సొంత జనాంగం ఇశ్రాయేలు ప్రజలు శ్రమపడుతున్నారు, పిడుగుదులు గుద్దుతున్నారు, కొరడతో కొడుతున్నారు, తన్నుతున్నారు, వారి మీద వెట్టి పనులు పెడుతున్నారు, భారములు పెడుతున్నారు. అది చూసి మోసే హృదయం కదిలించిపోయింది. ప్రియ స్నేహితుడా, అందుకే దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. చూడండి, రాయబడింది, ఈ మాట చాలా చక్కగా వర్ణిస్తాడు స్టెఫెన్ అనుకుంటాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 34 చదవండి సిస్టర్ ఒకరు. 34 నిదానించి చూచి తిని వాళ్ళు మూలుగును వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చాను అంట. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఇక్కడ ఎంత మంచి మాట రాయబడింది, 34 సిస్టర్. ఇది, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని. పరలోకపు తండ్రి భూలోకంలో ఉన్న ఇశ్రాయేలు యొక్క దురావస్థను చూశాడు. చూడండి, చూచి తిని వారి మూలుగు వింటిని. చూడడమే కాదు, విన్నాడు దేవుడు. అంతేకాదు, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునికి పంపుతానని అతనితో చెప్పాను. 35 చదవండి సిస్టర్. అధికారిగాను తీర్పరిగాను వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచనిగాను నియమించి పంపాను. ఎవరైతే అన్ని విస్మరించారో, ఇక్కడ రాయబడిన చక్కగా, ఎవరైతే అని నిరాకరించారో వారి మీదనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి. ఇక్కడ రాయబడింది, అధికారిగాను తీర్పరిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. కారణం ఇక్కడ రాయబడింది, ఐగుప్తులో ఉన్న తన ప్రజల దురావస్థను చూశాడు. తన ప్రజలు తన్నులు తింటుంటే, తన ప్రజలు దెబ్బలు తింటుంటే, తమ ప్రజలు కష్టపడుతుంటే దేవుడు చూడలేకపోయాడండి. అక్కడ రాయబడింది, వారిని విడిపించుటకు దిగి వచ్చి. చాలా అద్భుతంగా ఉంటాయండి బైబిల్ మాటలు. వారు విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎన్ని అద్భుతాలు దేవుడు మోసే ద్వారా చేశాడండి ఐగుప్తు ప్రజల్ని విడిపించడానికి. క్షమించండి, ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తులో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు. ఇక్కడ 36 రాయబడింది, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములు సూచక క్రియలను చేసి వారిని తోడుకొని పోయాను. ఎంత మంచి మాట రాబడింది, ఐగుప్తులో ఎర్ర సముద్రంలో 40 ఏండ్లు అరణ్యములో మహత్కార్యములు సూచక క్రియలను చేసి వారిని తోడుకొని పోయాను. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలో. అక్కడ కీర్తనకారుడు మంచిగా వివరిస్తాడు. చూడండి, 105 కీర్తన 26 చదవండి. 105 కీర్తన 26. 105 కీర్తన 26. వారు ఐగుప్తుల మధ్యను మహత్కార్యములు జరిగించారు. మహత్కార్యములు. దేవుడు కేవలం చూడడమే కాదు, వారి యొక్క దురావస్థను చూడమే కాదు, మోషేని ఎన్నుకున్నాడు అధికారిగాను తీర్పరిగా. ఇక్కడ రాయబడింది, ఇక్కడ మంచి మాట రాయబడింది, ఎన్నో వచ్చిన ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. అద్భుతాలు చేశారు. ఇక్కడ మీరు చూస్తే సమయం లేదు కానీ నేను చూపించట్లేదు. ఏమేమి అద్భుతాలు చేశారు. నీళ్లను రక్తంగా మార్చారు. దేశంలో కప్పలు వచ్చాయి, జోరీగలు వచ్చినాయి, దోమలు వచ్చినాయి, వడగన్లు వచ్చినాయి, అగ్నిజ్వాలలు వచ్చాయి.
అంజురపు చెట్లు పడగొట్టినాడు దేవుడు, పెద్ద మిడతలు వచ్చినాయి, చివరికి జ్యేష్ఠులు చనిపోయారు. ఇటువంటి గొప్ప అద్భుతాలు దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల కొరకు చేస్తూ వచ్చాడండి. ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడంటే రాయబడింది, ఆయన అంధకారం పంపి చీకటి కమ్మ చేసాను. 28వ వచనం, 105:28. ఆయన అంధకారం పంపి చీకటిని కమ్మ చేసాను. చూశారండి, చాలు సిస్టర్, వారు ఆ మాటను ఆయన మాట ఎదిరింపలేదు. ఎన్ని అద్భుతాలో, నీళ్ళను రక్తంగా మార్చేశాడు దేవుడు. జోరీగలు వచ్చాయి, దోమలు వచ్చాయి, చివరికి ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠులు చనిపోయారు. ఎంత అద్భుతం అంటే ఎంత అద్భుతమో. దేవుడు తన ప్రజల యొక్క దురావస్థను, దాసరికాన్ని చూడలేడండి, చూడలేడు. అందుకే దిగి వచ్చినని రాయబడింది ఆడ. ఎంత బాగా రాస్తూ వచ్చాడంటే అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయంలో ఆ మాట స్టెఫెన్ బాగా పలుకుతూ వచ్చాడు. దురావస్థ, మనము కష్టంలో, బాధలో ఉంటే దేవుడు చూడలేడు. ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు బానిసత్వం భరించినట్టుగా మనం ఆత్మీయ బానిసలం. శారీరకంగా వారు బానిసంగా ఉంటే మనం అనేకసార్లు ఆత్మీయంగా అనేకసార్లు సాతాను యొక్క బానిసత్వంలో వెళ్ళిపోయిన వారిని. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది చూడండి, సామెతలు 5:22 చూడండి. సామెతలు 5:22 తీసిన వారు చదవండి, సాయం చేయండి. చూశారండి, ఇక్కడ రాయబడింది, దుష్టుని దోషములు వాని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ఈనాడు మానవుడు ఎలా తయారైనాడంటే వాని యొక్క పాపమే దుష్టుడు, ఇక్కడ రాయబడింది, దుష్టుని దోషములు వాన్ని చిక్కులు పెట్టును. ఈనాడు మానవుని అన్నీ కూడా దేన్ని కట్టేశాయి? ఈనాడు మానవుని దేన్ని బంధించాయి? మన దోషాలు, మన పాపాలు. మన దోషాలు, మన పాపాలు మనల్ని అవి కట్టివేశాయి. మనం ఎక్కడికి పోకుండా బందీలో ఉంచాయి. బందీ అనేది, చెర నివాసం అనేది, బందీ అనేది ఘోరమైనదండి, చాలా ఘోరమైనది. ఇక రాబడినది, దుష్టుని దోషంలో వాని చిక్కులు పెట్టును, వాడు తన పాప వాసం వలన బంధింపబడును. బైబిల్లో రాబడింది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. మనం దాసులం, కారణం పాపం నిన్ను ఏలుతుంది, పాపం నిన్ను ఏలుతుంది. 8:34 యోహాను సువార్తలో రాయబడినట్టు పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మనం దాసులం, సాతానుకు దాసులం, ఈ శరీరానికి దాసులం, పాపానికి దాసులం, మరణానికి దాసులం. మరణానికి కూడా మనం దాసులం అండి. చూడండి, ఒక మనిషిని గురించి అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 8:23 చూడండి. అక్కడ ఒక మనిషిని చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 8:23 చదవండి సిస్టర్, పర్లేదు. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఎవరి గురించి ఎవరు చెప్పారు చెప్పండి, పర్లేదు చెప్పండి. సీమోన్ గురించి. పేతురు, యోహానులు అక్కడ ఆ స్థలంలో వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పొందారు. అక్కడ మీరు 8:16 చూస్తే, 8:16 అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. కింద చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇది చూచాడు ఎవరండి? సీమోను. సీమోను ఏం చేశాడండి? ఇది చూశాడు, ఇదేదో బాగుంది కదా అనుకున్నాడు. ఇదేదో బాగుంది, వీళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పొందారేంటి ఆయన ఏమనుకున్నాడు? పరిశుద్ధాత్మ వరాన్ని ధనంతో కొనాలనుకున్నాడు. ఇక్కడ చూడండి, రాయబడింది 19వ వచనం చదవండి సిస్టర్. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచెదనో. చూశారండి, పరిశుద్ధాత్మ వరాన్ని ధనంతో కొనుటకు తెగించిన సీమోను.
ఈనాడు సంఘాల్లో కూడా ఇవన్నీ చాలామంది ఉన్నారు. ఫస్ట్ రోజు బాప్తీసం, వారం తర్వాత పరిచర్య, నెలకి సంఘ పెద్ద, సంవత్సరానికి ఫౌండర్, ఆ తర్వాత మళ్ళీ కనపడ్డు. చాలా స్పీడ్గా ఎదగాలనుకుంటారు. స్పీడ్ వెరీ స్పీడ్ ర్యాకెట్. ఇక్కడ ఏమనుకుంటాడైనా పరిశుద్ధాత్మ వరమును ధనముతో కొనాలనుకున్నాడు, ద్రవ్యం పెట్టి కొనాలనుకున్నాడు. అందుకే నీ హృదయము దేవుని ఎట సరైనది కాదు గనక ఈ కార్యం మీద నీకు పాలు పంపులు లేవు అన్నారు. అనేక సార్లు మన జీవితము ఇలానే ఉంది. అక్కడ రాయబడింది, నీవు 23:8-23 నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో నున్నట్టు నాకు కనబడుచున్నది. ఈనాడు మానవులందరూ కూడా వారి దుష్టత్వంలో, వారు పాపములో, దుర్నీతిలో, వారు బంధకాలలో ఉన్నారండి. అందుకే వారు బంధకాలలో ఉండి వాళ్ళు దేవుని వైపు రాలేకపోతున్నారు. వారి బంధకంలో వారిని దేవుని వైపు తిప్పలేకపోతున్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోన్నతమును గుడ్డితనం కలిగి చేసింది. సంఖ్యాకాండం 32:23 ఉంటుంది. వారి పాపము ఏముంటుంది ఉంటుంది, వారి పట్టుకైంది. వారి దుర్నీతి, వారి దుష్టత్వం వారిని పట్టుకైంది. వాళ్ళ పాపం వారిని దాసులుగా చేసింది. ప్రియ స్నేహితుడా, ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల్ని మోసే చూసినప్పుడు తన హృదయం కరిగిపోయింది. దేవుడు మోసేని అధికారిగాను తీర్పరిగా ఉంచాడు. ఈనాడు ఈ లోకంలో మానవుల్ని చూసి దేవుడు క్రీస్తుకి ఇచ్చాడు ఈ బాధ్యత. యేసు క్రీస్తు ప్రభు గారికి ఈ బాధ్యత ఇచ్చాడు. రండి ఆ మాట చదువుదాం రండి. యెషయా 61:1 చదవండి సిస్టర్. యెషయా 61:1. యెహోవా నన్ను అభిషేకించెను, చాలు సిస్టర్. కాబట్టి 61:1 ప్రకారం ఇక్కడ రాయబడింది, క్రీస్తు తీసుకున్నాడండి ఈ బాధ్యతని. ఆనాడు మోషేకి దేవుడు ఆ బాధ్యత చెప్తే శారీరకంగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో నలిగిపోతుంటే, కఠిన సేవ చేస్తుంటే, ఇనుప కొలిమ లాంటి దేశంలో ఉంటే దేవుడు తట్టుకోలేక వాళ్ళు మూలుగులు విని మోషేని అధికారిగా తీర్పరిగా నియమించాడు. సేమ్ టు సేమ్ ఆత్మీయంగా బానిసత్వంలో, దుష్టత్వంలో, అంధకారంలో, దుర్నీతితో మన పాపములను దాసులుగా చేస్తే, బంధిస్తే, పట్టుకుంటే మన పాపం మనల్ని దేవుడు క్రీస్తుకి ఇచ్చాడు ఈ బాధ్యతని విడిపించడానికి. క్రీస్తు మనల్ని విడిపించువాడండి, మన విమోచకుడు ఆయన. మన ప్రాణదాన ఏముంటుందండి, మన ప్రాణధన విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మనల్ని విడిపించాలంటే చాలా గొప్పది. మనం దుష్టత్వంలో ఉండిపోయినాం. చూసావా, సీమోను చూశారు. ఆ సీమోను ఎలా ఉన్నాడు, దుష్టత్వంలో, దుర్నీతితో, బంధకాల్లో నిండుకొని ఉన్నాడు. ఈనాడు మనం కూడా అటువంటి వారమే, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారమే. పాపం మనల్ని బంధించింది. ఇక్కడ రాయబడింది, దేవుడు తీసుకున్నాడు ఈ బాధ్యతని. ఎంత మంచి మాట రాయబడిందంటే, ప్రభువున యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. ఈ మాట అందరు చదుదామండి, రండి అందరు చదుదాం. యెషయా 61:1 అందరు చదుదాం, బైబిల్ ఉన్న వారం తెలియండి. ప్రభువున యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుకోవడం. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన విముక్తి ప్రకటించాలి సిస్టర్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విడిపించడానికి తాను వచ్చాడండి ఈ లోకానికి. తాను ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. కన్యక గర్భమున జీవించాడు. పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఈ లోకంలో జీవించాడు. లోకానికి సవాలు విసిరాడండి ప్రభువు. పాపం లేనివాడుగా, పాపరహితుడుగా ప్రభు ఈ లోకంలో జీవించాడు. ఒక మానవునికి విముక్తి కలిగించాలంటే, ఒక మానవుణ్ణి వారి యొక్క బంధకాలలో నుంచి విడిపించాలంటే
అటువైపు మానవుడు దేవుడు నీతిమంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, ప్రాణం పెట్టువాడుగా ఉండాలి, మరణించి తిరిగి లేచినవాడిగా ఉండాలి. ఎవరికున్నా ఇటువంటి అర్హతలు ఈ లోకంలో మన ప్రభు వారికే. ఆయనే తీసుకున్నాడు ఇటువంటి గొప్ప బాధ్యత. ఆ మాట మరొకసారి చదవండి సిస్టర్. 61:2 చదవండి సిస్టర్ ఒకసారి. యెహోవా హితవస్త్రమును చూశారండి. దుఃఖాక్రాంతులు లోకమంతా చూసింది, లోకమంతా ఇలా చూసింది. నన్ను విడిపించేవారు ఎవరు? నన్ను రక్షించేవారు ఎవరు? అంధకారంలో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చేవారు ఎవరు? అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోకి తీసుకొచ్చేవారు ఎవరు? ప్రియ స్నేహితుడా, విడుదల లేకుండగా బానిసత్వంలో ఒకని కింద జీవించిన నన్ను విడిపించేవాడెవడు? ఆయనే ఇక్కడ. యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చు. దుఃఖాక్రాంతులు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లేనప్పుడు మనోవేదన మానవులందరికీ, మనోదుఃఖం మానవులందరికీ, మన జీవితంలో నిరీక్షణ లేదు. కారణం మనం రక్షించేవాడెవరు? ఎవ్వరు లేరు. మనల్ని విడిపించేవారెవరు? ఎవ్వరు లేరు. ప్రభువు వచ్చాడండి ఈ లోకానికి. పరిశుద్ధుడై వచ్చాడు ప్రభువారు, నీతిమంతుడై వచ్చాడు ఈ లోకానికి కదండి. చూడండి, ముందుకు వెళ్ళిపోదాం. రోమా 8:2 తీసిన వారు సాయం చేయండి. ముందుకు వెళ్ళిపోదాం. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో. ప్రియ స్నేహితుడా, ధర్మశాస్త్రం పాపం ఏదో అని చెప్పగలిగింది, కానీ పాపం నుండి నేను విముక్తిని చేయలేకపోయింది. పౌలు అంటున్నాడు. అందుకే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ఎక్కడి నుంచి చేశాడు? క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి నన్ను విడిపించాను. పాప నియమముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆనాడు మోషే, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయంగా మనందరికీ స్వాతంత్రం ఇచ్చాడు కదండి. ఇప్పుడు జెండా పాతుకోవాలి మన హృదయాల్లో జెండా, యేసుక్రీస్తు అనే జెండా పాతాలి, రెపరెపరపలాడాలి ఆ జెండా. ఎప్పుడు? 365 రోజులు సంవత్సరంలో 24/7 ఆ జెండా మనలో ఉండాలి. యేసుక్రీస్తు అనే జెండా మనలో ఉండాలి. అటువంటి గొప్ప స్వాతంత్రం. ఎంత మంచి మాట రాయబడిందంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి నన్ను విడిపించాను. పాపము మరణము నన్ను బంధిస్తే నా దేవుడు దాన్ని కొట్టివేసి ఆ కల్వరిశిలలో నన్ను విడిపించాడండి. ఎంత అద్భుతమైన మాట ఇది, ఎంత మంచి మాట. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దేవుడు అని చేస్తూ వచ్చాడు. అద్భుతం అండి మన జీవితంలో. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆనాడు మోషే అద్భుతాలు చేశాడు. ఈనాడు అద్భుతం ఏంటంటే, ఒక పాపికి ఏమొచ్చిందండి? పరిశుద్ధత వచ్చింది. ఒక పాపికి ఏమొచ్చింది? నీతిమత్వం వచ్చింది. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. ఇంకా లేదు, నేను ఇంకా పాపానికి దాసుని కాదు, నేను నీతికి దాసుని. దేనికి దాసుని? నేను నీతికి దాసుని. చూడండి, అక్కడే 1 కొరింథీయుల రాసిన పత్రిక 5:7 చదవండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 5:7 చదవండి. ముందుకెళ్దాం. చదవండి, అదే సిస్టర్. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను. చూశారండి, ఆనాడు ఐగుప్తులు లాస్ట్ డే ఐగుప్తులో వాళ్ళు పస్కా చేశారు.
ప్రభువారు కూడా మన కోసం పస్కా, ఇక్కడ రాయబడింది, ఏం రాయబడింది? క్రీస్తు అను పస్కా పశువు వధింపబడింది. ఎక్కడ వధింపబడింది? కల్వరి శిలువలో వధింపబడింది. ఆ రక్తాన్ని మనం పూసుకోవడం ద్వారా సంహారపు దూత వెళ్ళిపోయినట్టే. ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు, చివరి రోజు, వారు ఆ గొర్రెను బలి ఇచ్చి, లేకపోతే మేకను బలి ఇచ్చి ఆ రక్తాన్ని వారు గోడకు పూసినప్పుడు సంహారపు దూత దాటిపోయాడు. వారికి విడుదల వచ్చింది. అదే దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు ప్రజల ఇళ్లలో వేదన ఉంది, రోదన ఉంది, కన్నీరుంది. కానీ ఐగుప్తు ప్రజల్లో సంతోషం ఉంది. ప్రియ స్నేహితుడా, అటువంటి సంతోషము క్రీస్తు అను పస్కా వధువు వధింపబడిను. కల్వరి శిలువలో ఆ ప్రభువారు నీ కొరకు, నా కొరకు రక్తం కార్చాడండి, ప్రాణం పెట్టాడండి. తన విలువైన రక్తం. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. తన రక్తంతో మనల్ని కొన్నాడండి. తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. ప్రియ స్నేహితుడు, అంతేగా మంచి మాట ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 తీయండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, ఆయన మనలను విడుదల చేసి, చూశారండి ఎంత మంచి మాట అండి. అంధకార సంబంధమైన అదే మాట అందరూ చదువుదామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచ్చింది? 13 చేశారు. చదవండి, అందరు చదవండి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇప్పుడు ఏ రాజ్యానికండి మనం దాసులం? ఏ రాజ్యానికి? ఇక్కడ రాబడింది, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యానికి మనం దాసులం. ఇప్పుడు పాపానికి దాసులం కాదు. ఈనాడు చూస్తాం మనం చాలామంది యవనస్తుల్ని, చాలామంది పెద్దవాళ్ళని మందుకి దాసులు, వ్యభిచారానికి దాసులు కదండి. దాసులైపోతారు వాళ్ళు. దాసులే. వాళ్ళ వల్ల కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, వారికి దాసులు. రే అంటే అనాల్సిందే. అటువంటి మానవులు నాడున్నారు. నేను మన డిసెంబర్లో, అంటే మాటి చెప్తుంటే నాకే సిగ్గుపోతుంది, మన డిసెంబర్లో అండమాన్కి పోయాను. ఆ జైలు చూసినప్పుడు జైల్లో కొన్ని బొమ్మలు పెట్టారు. దాసరికం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఆ బొమ్మలు పెట్టిన బొమ్మల్లో వాళ్ళని ఎలా కొట్టారు తెలుసండి? ప్రైవేట్ పార్ట్స్లో కూడా కొట్టారు. ఆ రోజు ఈవినింగ్ ఒక వీడియో వేశారు. అందులో ఒక విలన్ లాగా, ఒక బ్రిటిష్కి సంబంధించిన వాడు ఉన్నాడు. వాడు ఘోరంగా, వాడిని గాడ్ అనాలి, ప్రభు అనాలని, వాడు ఘోరంగా హింసించాడు, ఘోరంగా కొట్టాడు. నేను అటువంటి వారమే, అటువంటి తన్నులు తినవలసిన వారమే, పిడిగుద్దులు గుద్దించుకోవాల్సిన వారమే, కఠిన దాసత్వంలో ఉండవలసిన వారమే. మన దుష్టత్వం, మన పాపం మనల్ని అలా లాక్కొని పోయింది సాతాను వైపుకి. సాతాను యజమానుడు, మనం దాసులం. ప్రియ స్నేహితుడా, ఇటువంటి మనల్ని విడిపించడానికి రాయబడింది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. ఇంకా విడుదల ఉంది మనకి, ఇంకా మళ్ళీ తిరిగి పోం. ఎందుకు? ఇక్కడ రాయబడింది, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇదే అండి ఆరాధన అంటే. ఆరాధిద్దామా? అవును తండ్రి, నిజమే తండ్రి, నేను ఒకప్పుడు పాపములో పుట్టి పాపంలో పెరిగిన వాడిని. ఒకప్పుడు నేను దుష్టత్వము అనే బానిసత్వంలో ఉన్నవాడిని. పాపము నన్ను దాసునిగా చేసింది. ఆ సీమోను మనం చూసాం. సీమోను ఎంత దుష్టత్వంలో ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. ఎంత దుర్నీతిలో వాడు బంధకాల్లో ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. అటువంటి వారిని ఇటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ బాధ్యతను తీసుకున్నాడు. 61:1 యెషయాలో రాయబడింది. కాబట్టి ప్రభువుని ఆరాధిద్దాం.